సిఆర్డీఏ చట్టంలో కీలక సవరణ చేసింది కూటమి ప్రభుత్వం. ఇక నుంచి రాజధానికి ప్రభుత్వం భూములు సమీకరిస్తే రైతులకు ఇచ్చే రిటర్నింగ్ ఫ్లాట్ల విధానంలో మార్పు చేయనుంది. రైతులకు ఫ్లాట్లు కేటాయించడంలో గతంలో ఉన్న లాటరీ పద్ధతిని ఫాలో అవ్వాలా లేక మరో రకంగా ఫ్లాట్లు కేటాయించాలా అనేది కమిషనర్ ఇష్టంపై ఆధారపడి ఉంది. దీనిపై ఇప్పటికే జీవో కూడా జారీ చేసింది ప్రభుత్వం. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి పరిధిలోని 29 గ్రామాల్లో దాదాపు 57,000 ఎకరాలను రాజధాని కోసం సమీకరించాలని నిర్ణయించారు. ఇందులో దాదాపు 38,000 ఎకరాలను రైతుల నుంచి సమీకరించాలని నిర్ణయించారు. మిగతా 19,000 ఎకరాలు ప్రభుత్వానికి చెందిన భూములు. అయితే రైతుల నుంచి బలవంతంగా 36,000 ఎకరాలకు పైగా తీసుకున్న ప్రభుత్వం వారికి రిటర్నింగ్ ప్లాట్లు కేటాయించింది. అంటే ఎకరానికి 1000 గజాలు రెసిడెన్షియల్ ప్లాట్, 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇచ్చారు. జరీబు భూములకైతే 1000 గజాల రెసిడెన్షియల్, 450 గజాల కమర్షియల్ ప్లాట్లు కేటాయించింది. 29 గ్రామాల్లో రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లు అన్ని లాటరీ ద్వారానే కేటాయించింది. లాటరీ ద్వారా అయితే ప్లాట్ల కేటాయింపులో పారదర్శకత ఉంటుందని, అందుకే లాటరీ విధానం అమలు చేస్తున్నామని అప్పట్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. కానీ చంద్రబాబు కోటరీ, టీడీపీ నేతలు, మంత్రులకు కేటాయించిన ప్లాట్లన్నీ రోడ్డు పక్కనే రావడంతో లాటరీపై అనేక సందేహాలను వెలిబుచ్చారు రైతులు. లాటరీలో తమకు కావలసిన వారికి మంచి ప్లాట్లు కేటాయించారని అప్పట్లో రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధానికి మళ్లీ మరో 44,676 ఎకరాలను సెకండ్ ఫేజ్ లో రైతుల నుంచి భూ సమీకరణ ద్వారా తీసుకోవాలని భావిస్తోంది. తుళ్లూరు మండలంలోని హరిశ్చంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి, అమరావతి మండలంలోని వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, మోతడక, తాడికొండ మండలంలోని నిడుముక్కల, తాడికొండ, కంతేరు, మంగళగిరి మండలంలోని కాజా గ్రామాల నుంచి సెకండ్ ఫేజ్ కింద 44,676 ఎకరాలు సమీకరించనున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చట్టంలో కీలక సవరణ చేసింది. సిఆర్డీఏ చట్టం రూల్లో పేర్కొన్న షెడ్యూల్ 11 సబ్ క్లాస్ 1 ఐసీ ప్రకారం ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ చట్టం కింద ప్లాట్లను పూర్తిగా లాటరీ పద్ధతిలో భూములిచ్చిన రైతులకు కేటాయించేవారు. అయితే కొత్తగా సిఆర్డీఏ చట్టం సవరణ ప్రకారం రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి ఇచ్చే ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించాలా లేదా మరొక పద్ధతిలో ఇవ్వాలా అన్న నిర్ణయాన్ని సిఆర్డీఏ కమిషనర్ లేక ప్రభుత్వం నిర్ణయించే విధంగా జీవో జారీ చేసింది. కాగా గతంలో లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామాల్లో ఉన్న టీడీపీ నాయకులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు కావలసిన విధంగా కావలసిన చోట ప్లాట్లు వచ్చే విధంగా లాటరీ డిజైన్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ లాటరీ పద్ధతిని కొనసాగించాలా లేక మరో కొత్త పద్ధతిని తీసుకురావాలా అనే నిర్ణయాన్ని సిఆర్డీఏ కమిషనర్ ప్రభుత్వానికి వదిలేయడంపై రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అంటే టీడీపీ నాయకులు, సిఆర్డీఏ కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇప్పటికే భారీగా భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలు చంద్రబాబు కోటరీకి రోడ్డు ఫేసింగ్ ప్లాట్లు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్లయిందన్న చర్చ రైతుల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది.